అండ్ యాక్చువల్‌గా మీ లైఫ్ గమనిస్తే అంటే ఒక టైమ్ పీరియడ్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయరు మీరు. యాహ్! మీకు ఒక ఫ్లో ఉంటది. రైట్. ఆ ఫ్లోలో వెళ్తారు. రైట్. అది ఏ టైంకైనా అవ్వచ్చు. నేను మీకు ఒకటి నిజంగా చెప్పనా? హ్మ్. నేను నా ప్లాన్‌లు ఏం వర్కౌట్ అవ్వట్లా నా లైఫ్‌లో. హ్మ్. నిజంగా చెప్పాలంటే. ఇది యాక్టింగ్‌కొచ్చినప్పుడు అనుకున్నా నేను అది ఇది అని. హ్మ్. బట్ అవన్నీ తిరిగి కొడతా ఉంటే నాకిప్పుడు నేను నా లైఫ్‌లో ఏంటంటే హ్మ్. అరేయ్! ఇదేదో కొత్తగా ఒకటి ఐ బీన్ కొన్ని పాడ్‌కాస్ట్ చూసి, కొన్ని స్పిరిచువల్ పాడ్‌కాస్ట్ అవి చూసి సరెండర్ ఇట్. నీకు ఏం కావాలో అది యూనివర్స్‌కి చెప్పుకొని జస్ట్ సరెండర్ ఇట్. నీ నమ్ పని నువ్వు చేస్తుండు. ఇది అవుతా ఉంటదని. ఈ సరెండర్ ఇట్ ఏంటి? సరెండర్ చేయడం ఏంటి? అంటే పని చేయకుండా వదిలేయాలా? లేకపోతే ఏంటి? ఆ ఫేజ్ నుంచి లేదు. సరెండర్ టు ది యూనివర్స్ అంటే ఏంటి అంటే అంటారు కదా! సరెండర్ టు ది యూనివర్స్. థింగ్స్ విల్ హ్యాపెన్. సరెండర్ టు పని ది యూనివర్స్. చేసుకుంటా ఎళ్ళు. యాహ్! అవి జరిగేవి జరుగుతాయి. యాహ్! హ్మ్. సరెండర్ టు ది యూనివర్స్ ఏంటి అంటే మనం సడెన్‌గా ఏది చేయకుండా మానేయడం కాదు. హ్మ్. ఇట్ ఈస్ టు రియలైజ్ దట్ యూ నెవర్ హ్యాడ్ కంట్రోల్. నాకు అంటే ఇది దేవుడి గురించి కాదు కానీ మీరు యాహ్! చెప్పింది నాకు యాహ్! యాహ్! అర్థమైంది. యాహ్! బట్ మనకి 'ఖైదీ' సినిమాలో ఒక షాట్ గుర్తొస్తుంది. యెస్. కార్తీ బొట్టు పెట్టుకొని పక్కనుండి అడిగిస్తే, అవును. "ఏహే! నాకు నమ్మకం లేదంటే." వస్తది. అవును. అవును. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. ఓహ్ మై గాడ్! నేను చెప్పా కదా! బికాస్ 23, 24 అండ్ 25 వేర్ లిటిల్ టఫ్. నాకు బట్ నేను నమ్మకుండా ఎప్పుడూ లేను హ్మ్. దేవుడిని. ఐ ఆల్వేస్ హ్యాడ్ వెరీ హెల్తీ రిగార్డ్ అండ్ ఫెయిత్. హ్మ్. డెఫినెట్ ఫెయిత్ ఇన్ గాడ్. అండ్ ఇన్‌ఫాక్ట్ సినిమా మేము ఇది షూట్ చేసేటప్పుడు చిరంజీవి గారు తన ఫార్మాటివ్ డేస్ అంటే తను అప్పుడప్పుడే చెన్నైలో స్ట్రగుల్ అవుతున్న టైము, అప్పుడప్పుడే సినిమాలు వస్తున్న టైంలో గురించి మాట్లాడుతూ ఆయన ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇది. బట్ మాకు మళ్ళీ చెప్పారు. మేమంతా అది ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్లోనే అనుకుంటా. కూర్చొని రండి టీ తాగుదాం రండి అని మాట్లాడుతుంటే ఒకరోజు ఆయన ఆంజనేయ స్వామి గుడికెళ్ళి చెడిపోవడానికి అన్ని ఆస్కారాలు నా చుట్టూన్నా హ్మ్. నేను వాటి జోలికెళ్ళను. హ్మ్. నాకు కావాల్సింది ఇది. అదొక్కటి చేసి పెట్టు నాయనా అని దేవుడికి నేను దండం పెట్టుకున్నానండి. హ్మ్. దెన్ ఇట్ హ్యాపెన్ టు మీ అని ఆయన చెప్పి ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ బిలీఫ్. హనుమంతుడికి ఆయన దండం పెట్టుకున్నాడు. చెడిపోవడానికి ఇక్కడ చాలా ఆస్కారాలు ఉన్నాయి. బట్ నేను వాటి జోలికి నేను ఎళ్ళను. నాకు కావాల్సింది నాకు చేసి పెట్టు దేవుడా, హ్మ్. హ్మ్. హనుమంతుడా అని హ్మ్. హనుమంతుడికి మొక్కుకున్నది. అండ్ తర్వాత అది ఆయన ఇంత సక్సెస్‌ఫుల్ అయింది. ఆయన చెప్పాడు. ఇట్ వాస్ అ గుడ్ అంటే గుడ్ వాలిడేషన్ కమింగ్ కరెక్ట్. ఫ్రమ్ సచ్ అ సక్సెస్‌ఫుల్ పీక్ యాక్టర్. ఇట్ వాస్ అ గుడ్ వాలిడేషన్. నేను మళ్ళీ ఇంకా గట్టిగా నమ్మడం మొదలుపెట్టా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐ థింక్ లైఫ్‌లో కొన్ని అయిపోతాయి అట్లా. నిజంగా ఏం చేయలేం. హ్మ్. నేను బేసిక్‌గా చెప్పొచ్చా ఇది ఇంకా? చెప్పండి. పర్లేదు. పర్లేదు. నో ప్రాబ్లమ్. ఐ యామ్ అ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషినే నేను. నేనేమి మీకొకటి చెప్పి ఇంకొకటి చేసే రకం మనిషి కాదు నేను. అండ్ నాకెప్పుడు కూడా నో చెప్పడం ప్రాబ్లమ్ కాదు. హ్మ్. అందుకని నేను నో చెప్పాలంటే నో చెప్తా. యెస్ చెప్పాలంటే యెస్ చెప్తా. మీరు నో చెప్పాడేంట్రా వీడు అని ఎస్పెషల్లీ నా సర్కిల్ గాని మీరు ఇఫ్ యూ నో మీ యూ విల్ ఫీల్ దట్ ఈడు నో చెప్పాడంటే ఒక రీజన్ ఉంటదిరా. ఓకే. ఎందుకంటే ఈడు అర్థమైంది. యెస్ చెప్పాడంటే ఈడు 100% చేస్తాడు రోయ్. హ్మ్. 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 ఆ నమ్మకం మీకు బేసిక్‌గా మై ఫ్రెండ్స్ గానియండి, ఇది గాని దే ట్రస్ట్ మీ. ఇన్‌ఫాక్ట్ మేము మై ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ వాళ్ళని కలుస్తా. సమ్ ఆఫ్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఐ స్టిల్ మీట్. ఐ స్టిల్ హావ్ దెమ్ యాస్ ఫ్రెండ్స్. మా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు నాతోటన్నారు. "ఒరేయ్! ఇంజినీరింగ్‌లో ఎట్లున్నావు? ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావా?" అంటే ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద చేంజ్ వచ్చింది లైఫ్‌లో. హ్మ్. దే హావ్ సీన్ మీ వెన్ నేను యాక్టర్ అవుతా అని అనేటప్పటి నుంచి దే ఆర్ సీయింగ్ మీ కదా! యాక్టర్ అయ్యి స్టార్డమ్ వచ్చిన తర్వాత గూడా. ఇది కూడా అరే నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉన్నావురా నువ్వు ఇది లేదంటే బికాజ్ మై బేసిక్ మోటివేషన్ ఏంటంటే నేను ఇది చేద్దాం అనుకున్నదే నా మోటివేషన్. హ్మ్. హ్మ్. జనం నన్ను ఇలా చూడాలి, ఇలా నన్ను ఆదరించాలి, ఆర్ నన్ను ఇలా సూపర్ స్టార్ అని నన్ను పిలవాలి, విచ్ ఆర్ ఆల్ గ్రేట్. ఐ ఆల్సో వాంట్ దెమ్. బట్ నా పర్స్పెక్టివ్ అక్కడి నుంచి ఎప్పుడు రాలే. హ్మ్. ఇప్పుడు జర్నీ. అంటే నేను చూసే విధానం. హ్మ్. చేయాల్సింది జర్నీ నేను గాని చేస్తా. హ్మ్. నేను చేస్తా. అంతే. హ్మ్. నీకు నచ్చుతలే నాకు తెలీదు. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ నీకు నచ్చింది. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ మీకు ఈ నగరానికి ఏమైనా నచ్చింది. హ్మ్. మనశంకర్ వరప్రసాద్ గారు నచ్చింది. సేవ్ ద టైగర్స్ నచ్చింది. ఓకే. ఐయామ్ గ్రేట్‌ఫుల్. బట్ నాకు చేసేటప్పుడు తెలీదు కదా ఇది ఇట్లా హిట్ అవుద్దని. కరెక్ట్. బట్ నేను దానికేంటి నా పర్పస్ ఏంటి? వాట్ ఈస్ మై మోటివేషన్ టు డూ ఇట్?
100% చేస్తూ వెళ్ళడం. బికాజ్ ఐ వాంట్ టు డూ ఇట్. మ్మ్. ఐ వాంట్ టు డూ ఇట్. రేపు నేను ఇంకేదన్నా సినిమా చేయొచ్చు, మీ అందరు హేట్ చేయొచ్చు దాన్ని, బట్ అప్పుడు కూడా ఒకటే రీజన్, ఐ వాంటెడ్ టు డూ ఇట్ అంతే. నాకు తెలీదు ఈ మీరు ఆడియన్స్ మీరేంటి, నేను యాక్టర్ అవుతా అంటే నాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇంకా మా యాక్టర్ అవుతారట లేదా ఎలా యూఎస్కి వెళ్ళి లేకపోతే ఏదైనా చేసుకొని చెప్పిన వాళ్ళు ఇవాళ ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా నేను కొంచెమైనా తెలుసు కదా జనానికి, సార్ వాళ్ళ వ్యాలిడేషన్ నా వైపు పాజిటివ్ ఉంటుందని హౌ విల్ యూ థింక్ వెన్ యువర్ ఓన్ పీపుల్ డిస్కరేజ్డ్ యూ టు మేక్ ఫిల్మ్స్? ఎవరైనా డిస్కరేజ్ చేస్తారు. ఇప్పుడు మై పేరెంట్స్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ మీ. అరే వీడు రేపు ఫెయిల్ అయిపోతే దీనిలో ఏంటి పరిస్థితి, ఏంటి లైఫ్ ఏంటి అన్న ఇది ఎవరికైనా ఉంటుంది కదా. కరెక్ట్. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ వ్యాలిడేషన్ పొందడానికే నాకు చాలా టైం పడితే మీరంతా ఎవరో కూడా నాకు తెలియదు భయ్యా. మీరందరికి నేను ఈ నగరానికి ఏమైంది నుంచి తెలుసు. థియేటర్ నేను చేసేటప్పుడు మీకు తెలుసా, నాకు అప్పుడు ఫేము లేదు, థియేటర్లో ఫేము ఉండదు, అంత ఈజీగా రాదు ఫేము, డబ్బులు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు. లేదు. సో నేను అప్పుడు ఎందుకు చేశా మరి? అప్పుడు చేయడానికి కూడా ఇప్పుడు చేయడానికి ఓన్లీ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ మీ, ఐ వాంట్ టు డూ అంతే. నా వాంట్ అది, నాకు ఇష్టం. ఓకే నాకు ఇష్టం వచ్చింది, నేను చేసింది, మీకు కూడా నచ్చింది, అది దేవుడిదే. అది దేవుడిదే, అది దేవుడిదే, అది నా చేతిలో లేదు నిజంగానే. బికాస్ ఇఫ్ ఇట్ వేర్ ఇన్ మై హ్యాండ్స్ మేబీ 23, 24, 25 వుడెంట్ హ్యావ్ బీన్ టఫ్. ఐ వుడ్ హ్యావ్ డిజైన్డ్ సంథింగ్. ఈ నగరానికి ఏమైంది టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. సూపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యా అరే ఎవరన్నా నీకు టీ తాపిచ్చి మరీ కొడతారని ఇప్పుడు అనుకున్నావని. అలాగా మీ టీము ఎప్పుడైనా అనుకున్నారా ప్రేమతో మిమ్మల్ని జనాలు కొడతారని? అబ్బో లేదు. మీరు కానీ ఈ సినిమా కానీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ కానీ ఇప్పుడు స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఇంకొన్ని రోజుల్లో మీ టీముని తరుణ్ భాస్కర్ గారిని జనాలందరూ కొట్టేవాళ్ళు ప్రేమతోనే. అవును ప్రేమతోనే కొట్టేవారు, కరెక్టే. ఎందుకంటే యా ఇట్ టుక్ అ లాంగ్ టైం. అండ్ ఒక లాస్ట్ 1 yearలో అంటే నాకు కథ చెప్పింది 2024 ఎండ్కి చెప్పాడు ఓకే తరుణ్ భాస్కర్. నేను ఇది ఇలా అనుకుంటున్నాను, ఇది బాగుంది ఇది అని అంటే మాకు అప్పుడు కొద్దిగా మాకు కూడా ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ ఫీల్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్టోరీ. ఓకే. ఎందుకంటే ఇది ఇంకోటి ఈ నగరానికి ఏమైంది అన్నది ఇది ఒక పెద్ద మాన్స్టర్ లాగా తయారైపోయింది భయ్య. కరెక్ట్. ఇప్పుడు ఏది చేసినా కూడా మనోడే మళ్ళీ పేపర్ మీద పెన్ను పెట్టాల్సింది తరుణ్ భాస్కరే కదా. నేను చేయను ఆ పని, విశ్వక్సేన్ చేయడు, ఎవడు చేయడు, మనోడే చేసుకోవాలి కూర్చొని. ఇప్పుడు మా అందరికి ఇట్ కుడ్ బి అనుకున్నా కూడా ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఫిలిం. ఇప్పుడు మేము మా అందరికీ వీఆర్ షూటింగ్, నాకు కూడా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ స్టోరీ విని షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా వీఆర్ ఆల్ వెరీ నర్వస్. వి డిడ్ంట్ నో ఇది ఇప్పుడు ఏంటి, ఇది ఓకేనా, ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారో ఏందో, కొంచెం సెల్ఫ్ డౌట్, నర్వస్నెస్ ఎక్కువ ఉండేది. బట్ అందరికి కూడా యాజ్ వీఆర్ షూటింగ్ కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే వీఆర్ లైక్ ఎస్ ఇది బాగా వచ్చింది, అవును ఇది బాగా వచ్చింది అనుకుంటే ఇప్పుడు వెళ్తున్నాం. సో ఐ థింక్ ఈ జర్నీ 2018 నుంచి ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టింది. అందుకే బట్ ఐ మీన్ సార్ ఇప్పుడు ఒకటి 2021లోనే చేసేసి ఉండి అది అటు ఇటు అయి ఉంటే అప్పుడు ప్రేమ కాదు ద్వేషంతో కొట్టుండే వాళ్ళేమో. ఓకే నేను ఇప్పుడు నేను ఐఎమ్ 90% sure sir that I think audiences will be very happy. సూపర్ గుడ్ న్యూస్. నేను అనేది ఏంటంటే బట్టలు చించేసుకుంటారు, థియేటర్లని ఇది చేస్తారు, పగలగొట్ట అనట్లేదు. మాకు ఆ సినిమాలు వద్దు, మాకు ఆ సినిమాలు వేరే ఉన్నాయి. మాకు కావాల్సింది మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అవి కావాలి. ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఈసారి స్టోరీలో ఏంటంటే చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ ఒక ఫ్యామిలీ యాంగిల్ కూడా ఉంది సార్ స్టోరీలో. ఓకే. సో ఐ ఫీల్ లైక్ దిస్ టైమ్ యూతే కాదు, వీలైతే మీ ఫాదర్ తోటో మీ మదర్ తోటో వెళ్ళండి. నేను ఎస్పెషల్లీ వాళ్ళకి చెప్తున్నా, ఎవరంటే ఇప్పుడు మనకి మనసుకు నచ్చింది చేద్దాం అనుకుంటుంటే పేరెంట్స్ నుంచి అపోజిషన్ వస్తుంది చూసారా, అట్లాంటి హిస్టరీ కనుక మీకు కానీ ఆడియన్సెస్ కానీ ఉంటే గో అలాంగ్ విత్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ విత్ బోత్ ఆఫ్ దెమ్, ఆర్ మీ కేర్ టేకర్,
మీ మామయ్యే అనుకోండి, మీ బాబాయే అనుకోండి, ఆయనతో పాటు వెళ్ళండి సినిమాకి. ఓకే. నేను ఇది ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తా, ఒకసారి సినిమా అయిపోతే షూట్ అయిపోతే. ఇప్పటికీ 30% అయింది అంతే. బట్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. ఐ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సేయింగ్. బట్ కొంచెం టైం తీసుకున్నా మంచి ప్రోడక్ట్ తోటి వస్తున్నాము అన్న వచ్చిన కాన్ఫిడెన్స్ నాకు.